గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగము 1వ శ్లోకం. అర్జున వాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు కృష్ణ పరమాత్మను అడుగుతూ ఉన్నాడు, ఓ జనార్దన, కేశవ, కృష్ణ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటేనూ జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేలా నియోగించుచూ ఉన్నావు? ఇది అర్జునుడి ప్రశ్న. భగవద్గీత అధ్యాయాల ప్రకారం పరమాత్ముడు చెప్పాడా అనే ఒక సందేహం రావచ్చు జిజ్ఞాసువులకి, సాధకులకు. భగవంతుడు ఒక టాపిక్స్ ప్రకారం చెప్పుకుంటూ వెళ్ళాడు అర్జునుడికి. నాయన ఇదిలాగా అనేసి ఒక విషయాన్ని లోతుగా చెప్పేసి ఆ టాపిక్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ టాపిక్కి సంబంధించి అర్జునుడు ఒక డౌట్ ఏదో వస్తుంది కదా మరి శిష్యుడికి. ఆ డౌట్ అర్జునుడు అడుగుతాడనమాట. ఇంకా అర్జునుడు అడిగిన దానికి మరలా ఆ టాపిక్ తీసుకొని పరమాత్మ దాన్ని కూలంకషంగా లోతుగా అర్జునుడికి తేలిగ్గా అర్థమయ్యేలాగా విశ్లేషణ చేయడం మొదలెట్టి, అది పూర్తి అయిపోయిన తర్వాత ఆ విశ్లేషణ చేసిన విషయంలో మళ్ళీ ఏదో ఒక కొత్తది అర్జునుడికి తెలుస్తుంది. దాని గురించి మరలా డౌట్ అడుగుతాడు అర్జునుడు, ప్రశ్నించడం. అర్జునుడు మరలా సమాధానం చెప్పుకుంటూ పోవడం. ఈ సంవాదము లేదా సంభాషణను అర్జునుడు అడిగిన దగ్గర నుండి ఇంకా అక్కడి నుంచి కృష్ణుడు దానికి చెప్పిన సమాధానాలు, ఆ శ్లోకాలు, ఇలాగా వ్యాస మహర్షి వారు ఒక టాపిక్స్ ప్రకారము చక్కగా వివరించారనమాట భారతాంతర్గతంగా. అవే అధ్యాయాలు అయ్యాయి. అంతేగాని ఇదిగో అర్జున ఇది 1వ అధ్యాయము, ఇది 2వ అధ్యాయము, ఇది 3వ అధ్యాయము అనేసి ఒక ప్లాన్ ప్రకారం కృష్ణ పరమాత్మ ఏమీ చెప్పలేదన్న విషయం సాధకులు తెలుసుకోవాలి. ఇప్పుడు సరదాగా గురు శిష్యులు కూర్చొని ఏదైనా సంవాదం చేసుకుంటున్నారనుకోండి, మాట్లాడుకుంటున్నారనుకోండి, లేదా స్నేహితులు కూర్చుని ఎవరైనా ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటల్లో ఎన్నో టాపిక్స్ వస్తాయి, ఎన్నో విషయాలు, వాటి గురించి నా డిస్కషన్, చర్చలు, ప్రశ్నోత్తరాలు ఇవన్నీ ఉంటాయి కదా సహజంగా. వాటన్నిటినీ చక్కగా అధ్యాయాల రూపంలో పొందుపరిచారు. ఒక్కొక్క టాపిక్ మరోది ఎక్కడ కంప్లీట్ అయింది, తర్వాత అర్జునుడు ఏమడిగాడు, అక్కడ నుంచి ఒక 2వ టాపిక్ కింద, ఆ విధంగా 18 అధ్యాయాలు చేయడం, 700 శ్లోకాలు చేయడం జరిగింది. భారతాంతర్గతంగా ఇది ఉంటుంది. వ్యాస మహర్షి వారు రచించి భారతంలో నిక్షిప్తం చేశారు. సరే, ఇంతకీ ఈ కర్మయోగంలో అర్జునుడి వారి ప్రశ్న, కృష్ణ, నీ అభిప్రాయం ప్రకారము జ్ఞానము సర్వోత్కృష్టమైనది, శ్రేష్టమైనది. మరప్పుడు ఈ భయంకరమైన యుద్ధ కార్యంలోకి నన్నెందుకు దించావు? అంటే ఇలాంటి కర్మ చేయమని నన్నెందుకు నీవు ప్రోత్సహిస్తున్నావు, ఈ ధర్మం అని చెబుతున్నావు? ఇది అర్జునుడికి వచ్చిన సందేహం. దాన్ని కృష్ణ పరమాత్మ ముందు ఉంచాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే, ఆ కర్మ ఎంత గొప్పది, ఎవరు ఎలాంటి కర్మలు చేయాలి, చేయడం వలన ఏం ప్రాప్తిస్తుంది, అసలు ఎందుకు కర్మ చేయాలి, కర్మ ద్వారా భగవంతుడిని చేరడం ఎలాగా, కర్మ చేసి కూడా కర్మబంధాలు, కర్మ ఫలాలు అంటించుకోకుండా ఉండటం ఎలాగా, ఈ వివరాలన్నీ ఇక ఈ డిస్కషన్లో వస్తాయన్నమాట. అర్జునుడు అడిగిన దానికి కృష్ణ పరమాత్మ జవాబుగా చెప్తూ వెళ్తారు. ఇది కర్మయోగం అయింది. సరే, ఇంతకీ స్వామి 2వ అధ్యాయంలో చక్కగా ఇంద్రియ నిగ్రహం గురించి, భగవత్ ప్రాప్తి గురించి, చేయాల్సిన సాధన గురించి, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, సతప్రజ్ఞుడై ఉండాలి, బుద్ధి యందు భగవంతుడిని స్థిరపరచుకోవాలి. అలా ఆ స్థితిలో ఉన్న యోగి లేదా సాధకుడు లేదా భక్తుడికి ఎన్ని సుఖాలు, భోగాలు చుట్టుపక్కల ఉన్నా కూడా, వాటన్నిటిని తాను అనుభవించాల్సిన స్థితి వచ్చినా కూడా అతను విచలితం అవ్వడు. అలాగే ఇంద్రియాలు అతని కంట్రోల్లో ఉంటాయి, బుద్ధి స్థిరంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, అందులో పరమాత్మను నింపుకొని ఉంటాడు, స్థితప్రజ్ఞుడై ఉంటాడు. సంసారంలో ఉన్నా కూడా సంసారం అతనికి అంటకుండా ఉంటుంది. ఈ విధంగా ఎన్నో విషయాలు జ్ఞానం గురించి బోధించారు స్వామి. అదంత గొప్పదైనప్పుడు నేను చక్కగా ఆ విధంగా సాధన చేసుకుంటూ, నేను ఏ పని చేస్తున్నా సరే ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, భగవంతుడిని బుద్ధిలో నిలుపుకొని ఆ విధంగా భగవంతుడిని ధ్యానించి, అలాగే స్థితప్రజ్ఞుడిని నేనయ్యి ఒక యోగిని తరించవచ్చు కదా. అదంత గొప్పదైనప్పుడు మరి ఇంత చెప్తున్న పరమాత్మ ఇంకో పక్కన అర్జున నీవు యుద్ధం చెయ్యి అని ఎందుకు చెప్తున్నాడు అంటే ఏంటంటే, 2వ అధ్యాయం అంతా కూడా స్వామి వివరించిన ఇంకా అర్జునుడికి కాస్త మమత అటువైపుకు ఉంది. యుద్ధం చేస్తే నా వాళ్ళకి ఏదైనా అవుతుందేమో, వీళ్ళందరూ నా రక్త సంబంధికులు, నా వాళ్ళు కదా. 1వ అధ్యాయము అర్జున విషాద యోగం చెప్పుకున్నాం. అర్జునుడు పాపము ఆ అధ్యాయం అంతా బాధపడుతూ ఉంటాడు.
సరే, 2వ అధ్యాయం స్వామి వివరించి కాస్త జ్ఞానం బోధించిన అంత మాత్రానికి తెగిపోతుందా ఇతడికున్న మమతామోహము? కాబట్టి అర్జునుడికి ఇంకా మనస్సు ఏదో ఒక రకంగా ఇంకా కృష్ణుడు సరే ఈ జ్ఞానాన్ని బోధించాను ఆయన, నీ వెళ్ళి తపస్సు చేసుకొని లేదంటే ఈ జ్ఞానాన్ని చక్కగా ఆచరించి తరించు అని చెప్తాడేమో, వెళ్దాము అని మనసులో అర్జునుడికి ఒకవైపున ఏదో కాస్త తనను తాను సపోర్ట్ చేసుకోవడం, నా ఆలోచన అంతా మంచిదే కాబోలు, నా వాళ్ళు కదా అన్యాయంగా పోతారు యుద్ధం చేస్తే. కాబట్టి కృష్ణుడు ఇక్కడ అడుగుతున్నాడు, జ్ఞానమంత గొప్పదైనప్పుడు మరి ఈ భయంకరమైన యుద్ధకార్యం నీ కర్మ, నీ స్వధర్మము నువ్వు చెయ్యి అని ఎందుకు నన్ను ప్రోత్సహిస్తున్నావు కృష్ణ అనేసి అర్జునుడు అడుగుతున్నాడు ఇక్కడ. పైగా స్వామి ఇంతకుముందు శ్లోకాలలో ఒక చోట యోగస్థ కురు కర్మాణి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒక యోగిలా, ఒక శతప్రజ్ఞుడిలా ఉండి కర్మను చక్కగా ఆచరించు అని చాలా చోట చెప్పారు స్వామి 2వ అధ్యాయంలో. ఒక శతప్రజ్ఞుడు, ఒక యోగి ఆచరించే కర్మ ఇది యుద్ధం అంటే. యుద్ధ కార్యము భయంకరమైనది, దానిలో ఒక శతప్రజ్ఞుడైన వాడు యోగి ఎలాగ దూరతాడు? అలాంటి కర్మ ఎందుకు నన్ను చేయమంటున్నావు అనేసి అర్జునుడు అడుగుతున్నాడు ఇక్కడ. చాలామంది పాపము తెలియక వారు చేసే పనులు, కులవృత్తులైతేనేమిటి, బాధ్యతలు కర్తవ్యాలైతేనేమిటి, కొన్ని తక్కువ రకమయ్యి అని భావిస్తారు. కొందరు మేము చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నాము, ప్రపంచం గౌరవించే పనులు చేస్తున్నాము, ఇలాంటి ధోరణి తమసులతో ఉంటారు. ఒక విషయం అర్థం చేసుకోండి, ఒక వ్యక్తి శ్రద్ధగా బంగారు పని చేస్తూ ఉంటాడు, ఇంకొక వ్యక్తి సూదులు తయారు చేస్తూ ఉంటాడు. రెండు లోహాలే, లోహం ముందు కూర్చొని చేసే పనులే రెండు. కానీ చుట్టూ బంగారం పెట్టుకొని బంగారం తయారు చేసే వ్యక్తి కాస్త గొప్ప అనే ఒక భావన, ఏ సూదులో ఇంకేవో ఇనుమో ఇనప వస్తువులో తయారు చేస్తుంది ఉంటే అది కాస్త తక్కువ అనే ఒక భావన సహజంగా మనుషులలో, సమాజంలో, సంసారంలో ఉంటుంది. కానీ భగవంతుడి ముందు రెండు పనులు ఒకటే. ఆ పని చేసే విధానము, చేసేటప్పుడు ఆ వ్యక్తి మనస్సు ఏ భావనతో చేస్తున్నాడు, ఇది చాలా ప్రధానం. ఈ భావన వల్లనే తరించవచ్చు అంటుంది కర్మయోగం. ప్రతి వృత్తి కూడా భగవత్ స్వరూపమే. ప్రతి వృత్తి, ప్రతి పని, మనం నిర్వర్తించే ప్రతి బాధ్యత, ప్రతి కర్తవ్యం కూడా భగవత్ స్వరూపమే. భగవంతుడికి చూసే పూజే, భగవద్ ఆరాధనయే అన్న విషయము కర్మయోగం చక్కగా అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ప్రతి పని కూడా చక్కగా మనస్సు పెట్టి శ్రద్ధగా క్వాలిటీగా చేయగలుగుతారు. తదనుగుణమైన మంచి ఫలితాలు వస్తాయి, రాణించగలుగుతారు. కాబట్టి భగవద్గీత మనం చేసే పనులలో క్వాలిటీని పెంచుతుంది. ఆ పని చేసేటప్పుడు మన యాటిట్యూడ్, మన విధానము, మన భావన సరిగ్గా ఉండేలా చేస్తుంది. పని ద్వారానే భగవంతుడిని పొందే విధంగా మనల్ని మారుస్తుంది. కాబట్టి కర్మయోగం చక్కగా అర్థం చేసుకుంటే మన దైనందితమైన కార్యకలాపాలు అన్నిటిలో కూడా చక్కగా క్వాలిటీ పెరుగుతుంది. చేయాల్సిన పని ఇంకా గొప్పగా చేయగలుగుతాం, మంచి ఫలితాలు వస్తాయి. అత్యుత్తమంగా ప్రతి పని కూడా చక్కబెట్టుకోగలుగుతాం, ప్రతి బాధ్యత కూడా అత్యుత్తమంగా నిర్వర్తించగలుగుతాం, ప్రతి కర్తవ్యము గొప్పగా భావిస్తాం. కాబట్టి చక్కగా భగవద్గీత కర్మయోగం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.